ఐడిపిఎల్ కోసం రక్తం ధారపోసిన వీళ్ళందరికి కూడా అందేదాకా మా ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఎస్ వెంకటరెడ్డి గారు 1 మినిట్ అండి. ఇక్కడ కృష్ణ గారు మీరు మాట్లాడండి. మీ పేరు ఇంట్రడ్యూస్. నా పేరు హరిచంద్ అండి, టీడీపీ స్టేట్ సెక్రటరీ, బాలనగర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ని. ఈ ఏరియా గురించి క్షుణ్ణంగా మాకు తెలుసండి. ఎందుకంటే ఇది మన విజయరామారావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక చిన్న కార్యక్రమం కోసం వచ్చినప్పుడు అప్పుడు వైస్ చైర్మన్ కృష్ణారావు గారు ఈ ఏరియా తీసుకురావడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో ఇక్కడ కరెంట్ లేదు, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కరెంట్ ఫస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు, వీళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకుని ఎంత ఇబ్బంది పడుతున్నారు, అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళకి వెళ్ళటానికి కూడా అంటే కట్టేటప్పుడు ఒకప్పుడు అంటే ఐడిపిఎల్ భూములకు సంబంధించి అదేనండి. అందుకని దీన్ని వదిలేసేద్దాం. దానివల్ల ఇది డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారండి. కానీ రాను అంటే ఎందుకు చెబుతున్నానండి ఇదంతా, ఇప్పుడు A2A XYZ మీకు 36 ఎకరాలు కబ్జా జరుగుతుందంటే మీడియాని అంటే మీ మహా న్యూస్ కొంతమంది మీడియా వాళ్ళు మిత్రులందరూ కలిసి కొద్దిగా ముందు తీసుకొస్తున్నారు. కానీ దీన్ని డైవర్ట్ చేయడానికి మా పేద ప్రజలు, మా తమ్ముళ్ళు, మా కుటుంబ సభ్యుల్లాగా ఉండే మా మిత్రుల ఇళ్ల మీదకి ఇది కబ్జా జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు, ఇది కబ్జా జరగలేదు అని చెప్పడానికే మేము ఇది చెబుతున్నామండి. అంతే తప్ప అంటే మా ఒపీనియన్ ఏంటంటే ఇది మా ఇల్లు, ఇవన్నీ మా తమ్ముళ్ళు, మా సోదరులు, మా చుట్టాలు, మా బ్రదర్స్ వీళ్ళందరూ ఉన్నవాడు. శ్రీశ్రీ నగర్ కానీ ఇంద్రా, ఎందుకంటే ఇందాక చెప్పారు ఆయన, మా కళ్ళ ముందు రైల్వే ట్రాక్ వెళ్ళేదండి, రైల్వే ట్రాక్ పక్కన వేసుకున్నారు వీళ్ళు. రాను అంటే ఇది ఎలా జరిగిందంటే ఎలా కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే కబ్జా అంటే ఇది చూపిస్తున్నారు. ఇది కాదండి, మళ్ళీ చూస్తున్నాను మీ అందరికీ, పత్రికా విలేకరులకు కానీ మీడియా విలేకరు, ఇది కబ్జా కాదు, ఇది స్థానికంగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి వాళ్ళు ఉంటున్నారు. రాను వాళ్ళ పిల్లలు ఎక్కువ అవటం వల్ల ఉన్నదాన్ని ₹1 దాంట్లో సిమెంట్ చేసుకుని ఒక రేక్ వేసుకుని ఉంటున్నారు. అంతకన్నా దీనంగా ఉండేవారండి. ఇక్కడ మేము ఫస్ట్ టైం నిలబడినప్పుడు చూస్తే బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండేది. అంటే దయచేసి మిమ్మల్ని అందరినీ తప్పుదావ పట్టిస్తారు. ఇది కబ్జా కాదు, ఇది స్థానికంగా కష్టపడి వీళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళకి పట్టాలు ఇమ్మని చెప్పి అన్ని గవర్నమెంట్స్, అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కానీ తర్వాత వచ్చిన అప్పుడు నా ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేశారు, ఇక్కడే ఇదే మూల వచ్చి నేను మీ అందరికి సహాయం చేస్తాను, మీకు రోడ్లు వేపిస్తానని చెప్పి. అనుకోకుండా తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళటం, ఎంపీ అవటం, అప్పుడు రోడ్లు కూడా ఆయన మాట నిలబెట్టుకోవడం ఇవన్నీ జరిగింది. అంటే A2A వాళ్ళకి ముఖ్యంగా చెబుతున్నాం, ఇక్కడ పార్టీలకి అతీతంగా మేము అందరం కొట్లాడుతూ చూస్తున్నాం. మా వాళ్ళకి, మా శ్రీశ్రీ నగర్ కానీ ఇందిరానగర్ వాస్తుల మీదకి వస్తే మేము ఎవరం ఊరుకోం, అన్ని పార్టీలకు అతీతంగా మేము. కానీ మీరు డైవర్ట్ చేయమాకండి, మీరు కబ్జా చేసిన దాన్ని మొత్తం మహా న్యూస్ వాళ్ళు ముందు తీసుకొస్తున్నారు. అన్ని